ప్రైవేటు పరం అదే హాట్ టాపిక్. అపోజిషన్ కు అతిపెద్ద అస్త్రంగా పీపీపీ విధానం. కూటమి నిర్ణయంపై వైసీపీ పోరుబాటుతో మెడికల్ కాలేజీల ఇష్యూ హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఇదే టైంలో నర్సీపట్నంలో జగన్ టూర్, ఇటు మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి హైకోర్టు ఆబ్జెక్షన్స్ చెప్పకపోవడంతో మరింత ఆసక్తికరంగా మారింది. మెడికల్ కాలేజీ విషయంలో ప్రభుత్వానికి రూట్ క్లియర్ అయినట్లేనా? హైకోర్టు తీర్పుపై వైసీపీ ఏం చెయ్యబోతోంది? కోటి సంతకాల సేకరణతో వైసీపీ సాధించేదేంటి? పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు చేపట్టడానికి ఓకే. హైకోర్టు ఆబ్జెక్షన్స్ చెప్పకపోవడంతో సర్కారుకు ఊరట. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నడిపితే తప్పేంటన్న హైకోర్టు. మెడికల్ కాలేజీ పీపీపీ విధానంపై వైసీపీ పోరుబాట. నర్సీపట్నంలో వైసీపీ అధినేత జగన్ పర్యటన. అధికారంలోకి వచ్చాక పీపీపీని రద్దు చేస్తామన్న జగన్. ప్రతి ఇష్యూ ఏపీ పాలిటిక్స్ లో నెక్స్ట్ లెవెల్ హీట్ ను క్రియేట్ చేస్తోంది. ఎన్నో అంశాలు చర్చకు వస్తున్న మెడికల్ కాలేజీల ఇష్యూ మాత్రం పెద్ద చర్చకు దారితీస్తోంది. కూటమి సర్కారు నిర్ణయం మీద వైసీపీ ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతోంది. ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తెర మీదకు తెచ్చిన వెంటనే వైసీపీ అధినేత జగన్ సీరియస్ గా స్పందించారు. ప్రభుత్వ విద్యను ప్రైవేట్ పరం చేయడమేంటంటూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు వాళ్లకు అప్పగించినా తాము అధికారంలోకి వచ్చాక అవన్నీ రద్దు చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ ఇష్యూను అతిపెద్ద ఎజెండాగా పబ్లిక్ లోకి తీసుకెళ్తుంది వైసీపీ. కూటమి సర్కార్ ప్రభుత్వ విద్యను ప్రైవేటుకు అప్పగించి పేదలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది. కోటి సంతకాల సేకరణ చేపట్టి మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని తప్పుపడుతూ జనంలోకి తీసుకెళ్తూ అస్త్రంగా మలుచుకుంటుంది వైసీపీ. ఈ ఇష్యూ నడుస్తూ ఉండగానే సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య వైసీపీ అధినేత జగన్ నర్సీపట్నంలో పర్యటించారు. వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలను కట్టి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపిస్తే కూటమి సర్కారు ప్రైవేటుకు ఇస్తుందంటూ విమర్శల దాడి చేశారు. మరోవైపు మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పీపీపీ విధానానికి హైకోర్టు నో ఆబ్జెక్షన్స్ చెప్పింది. నెల రోజులుగా రాష్ట్రంలో తీవ్ర దుమారానికి కారణమైన మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై జోక్యం చేసుకోవడానికి ఇష్టపడలేదు హైకోర్టు. ఏపీలో వైసీపీ హయాంలో కేంద్రం నుంచి 17 మెడికల్ కాలేజీలను కొత్తగా తీసుకొచ్చారు. వీటిలో 5 కాలేజీలను మాత్రమే వైసీపీ హయాంలో పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ కాలేజీల్లో క్లాసులు రన్ అవుతున్నాయి. మిగిలిన 12 కాలేజీల్లో 2 కాలేజీల పనులు 90% పూర్తయ్యాయి. మరికొంత పనులు పూర్తి చేస్తే వచ్చే ఏడాది నుంచి ఆ రెండింట్లో కూడా తరగతులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన 10 కాలేజీలకు పునాదుల దశ కూడా దాటలేదు. వాటిని పూర్తి చేయాలంటే రాష్ట్ర సర్కారు వాటా కింద 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయితే రాష్ట్ర సర్కారుకు ఉన్న ఇబ్బందుల దృష్ట్యా అంత మొత్తంలో నిధులు కేటాయించే పరిస్థితి లేదని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఈ 10 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో 33 ఏళ్ల పాటు ప్రైవేటుకు అప్పగించేందుకు ముందుకు వచ్చింది. దీనిని వైసీపీ తప్పుపడుతోంది. పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా రెడీ అయ్యింది. ఇంతలోనే పీపీపీ విధానంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. స్పందించిన కోర్టు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు కూడా మారుతాయని, పీపీపీ విధానంలో నిర్మాణం మంచిదే అని, పూర్తిగా ప్రైవేటుకు కట్టబెట్టడం లేదని హైకోర్టు చెప్పింది. అంతేకాదు అన్నీ ప్రభుత్వమే చేయాలంటే కుదరదన్న హైకోర్టు కోర్టు భవనాల నిర్మాణాలే పీపీపీ విధానంలో కడుతున్నారని ప్రస్తావించింది. పీపీపీ విధానంపై తాము జోక్యం చేసుకునేది లేదని తెలిపింది. దీంతో మెడికల్ కాలేజీల ఇష్యూలో చంద్రబాబు సర్కారుకు ఊరట దక్కింది. కోర్టు తీర్పుతో కూటమి సర్కారుకు రూట్ క్లియర్ అయినట్లు అయ్యింది. ఇక వైసీపీ నెక్స్ట్ ఏం చేయబోతుందనేదే ఇంట్రెస్టింగ్ గా మారింది. హైకోర్టు తీర్పు ప్రకారం పీపీపీ విధానంపై కూటమి ప్రభుత్వం ముందడుగు వెయ్యనుంది. అయితే వైసీపీ ఓవైపు ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే
మరోవైపు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందట వైసీపీ. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇచ్చేస్తే పేదలు, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని వైసీపీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల ఇష్యూ ఎటు టర్న్ తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది. కూటమి సర్కార్ ఇప్పుడు పీపీపీ విధానంపై ముందుకు వెళ్లినా వచ్చే ఎన్నికల నాటికి ఈ అంశాన్ని లైమ్లైట్ లో ఉంచేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోంది. అధికారంలోకి వస్తే అన్నమాట ప్రకారం మెడికల్ కాలేజీల అగ్రిమెంట్ రద్దు చేస్తామని చెప్తోంది. దీంతో ఈ ఎపిసోడ్ డైలీ న్యూస్ గా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.